అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయస్థలాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేట్, ఎక్స్ ప్రెసిడెంట్ క్రిమినల్ కోర్టు భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మళ్ళా మొత్తం చేంజ్ అయిందట కదా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే మొత్తం బిల్లు పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టాలు 2023లోనే వచ్చినాయి. అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉండే భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఈ చట్టాలు మొత్తం కూడా చేంజ్ అయినవన్నీ కూడా మొత్తం రద్దయినవి మొత్తం కూడా అమలవుతున్నాయి. క్రిమినల్ లాలు ఎందుకంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు కూడా రద్దయినాయి. ఈ మూడు కూడా భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా రద్దయి ఇప్పుడు ఎందుకంటే ఐపీసీ ప్లేసులనేమో ఐపీసీలో మొత్తం ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే. ఆ 511 సెక్షన్స్ కొన్ని రద్దయి మొత్తం 358 సెక్షన్ కింద భారతీయ న్యాయ సన్నిహిత అని చెప్పేసి బిఎన్ఎస్ అని దాని ప్లేస్లో వచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. దీంట్లో సిఆర్పిసిలో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే. ఆ 484 సెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు 531 వచ్చినాయి. కొత్త సెక్షన్స్ అన్నీ కూడా ఈ 531ని కూడా బిఎన్ఎస్ఎస్ కింద అమలు చేశారు, మొత్తం పెట్టారన్నమాట. అందుకోకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోనేమో 167 ఉండే ఇంతకుముందు. ఆ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో వచ్చింది మొత్తం కూడా ఇప్పుడు బిఎస్సి అని వచ్చింది, భారతీయ సాక్ష్య అధినియం అని. ఇప్పుడు బిఎన్ఎస్ అంటేనేమో బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత సిఆర్పిసి ప్లేస్లో వచ్చింది. ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సన్నిహిత అని. ఈ మూడు చట్టాలు కూడా చాలా ఇంపార్టెంట్ మూల స్తంభాలు క్రిమినల్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం ఉన్నటువంటి సెక్షన్లన్నీ కూడా రద్దయి ఇప్పుడు ఎందుకంటే కొత్త సెక్షన్లు ఎందుకంటే మొత్తము కూడా జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా. ఇది ఐపీసీ 1860 చట్టం అన్నమాట. అది ఇప్పుడు అన్నీ కూడా రద్దయి కొంచెం 358 సెక్షన్సే వచ్చాయి దాని బిఎన్ఎస్ కింద. ఆ 358 కూడా ఒక్కొక్క సెక్షను ఒక నేరానికి సంబంధించింది, గమనించుకోవాలన్నమాట. అందుకోనికి దీంట్లో క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఏమో బిఎన్ఎస్ కింద ఏవైతే కేసులు రిజిస్టర్ చేస్తారో ప్రొసీజర్ అన్నమాట ఇది. అందుకోనికి బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత చట్టం అనేది 2023 అనేది. ఇవన్నీ కూడా దీని కింద మనం ప్రొసీజర్ ఫాలో అయ్యి అడ్వకేట్లు కానీ, పోలీసు వాళ్ళు కానీ, న్యాయమూర్తులు కానీ, ఎందుకంటే జనరల్ పబ్లిక్ కానీ ఇవన్నీ కూడా జనరల్గా ఎందుకంటే ప్రొసీజర్ ఎందుకంటే పోలీసు వాళ్ళు కేసులు అన్నీ కూడా బిఎన్ఎస్ కింద రిజిస్టర్ చేసినప్పుడు ఆ 358 కింద ఏవైతే సెక్షన్స్ ఉండవో అందులో బిఎన్ఎస్లో ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది కనుక ఆ నేరాలను బట్టి రిజిస్టర్ చేసి వాళ్ళని రిమైండ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకంటే మనము ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. క్రిమినల్ ప్రొసీజర్ ప్లేసులోనే బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని 2023 యాక్ట్. ఈ మూడు యాక్ట్లు కూడా 23లో వచ్చినాయి కనుక ఇవి అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. భారతదేశం అంతా కూడా గమనించుకోవాలి మీరందరూ. చాలా ఇంపార్టెంట్ కూడా ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి మహిళల మీద, చిన్నారుల మీద. ఎందుకంటే సెక్సువల్ హరాస్మెంట్ ఎక్కువై మానభంగాలు ఎక్కువైనందుకు కఠినంగా శిక్షించాలి నేరం చేసిన వాళ్ళు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని సెక్షన్లు కూడా రివ్యూ చేసి కఠినంగా చేసిన అప్పటిలాగా బెయిల్ పొందడానికి ఆస్కారం లేదు. అందుకోనికి అందరూ గమనించుకోవాలి. అందుకో చాలామంది కూడా తెలియదు, చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఈ కొత్త సెక్షన్ల వల్ల లాభమా నష్టం సార్ అని చెప్పేసి. లాభమే ఉంటుంది చాలా మటుకు కూడా, చాలా ఎప్పుడో పురాతనమైన చట్టాలన్నీ కూడా. అందుకోనికి ఇవన్నీ రద్దయిన తర్వాత ఎందుకంటే దాని ప్లేస్లో కొత్త చట్టాలు వచ్చినాయి కనుక కొత్త చట్టాల వల్ల కఠినంగా శిక్షించడానికి స్పీడీ డిస్పోజల్ చేయాలని చెప్పి కూడా ఈ చట్టంలో మొత్తం కూడా పొందుపరచడం వల్ల చాలా కఠినంగా శిక్షించి వాళ్ళని ఎందుకంటే నేరాలను తప్పించుకోకుండా నేరస్తులను ఈ సెక్షన్ల కింద విధించాలని చెప్పేసి లార్డ్షిప్స్ అందరూ కూడా
దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఈ సెక్షన్లు కూడా జూలై 1, 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి. అందుకని గమనించుకోవాలి. అందుకని ఇంతకుముందు ఉన్న సెక్షన్ల లాగా లేవు ఇప్పుడు. ఎందుకంటే బెయిల్ కూడా అంత ఈజీగా పొందడానికి ఆస్కారం లేదు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా రివ్యూ చేసి చాలా రోజుల నుంచి రివ్యూ చేసి ఈ చట్టాలన్నీ కూడా 2023లో వచ్చినాయి కనుక అమలు చేసుకోమట్టుకు 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అందుకని చట్టాల వల్ల ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాత సెక్షన్లు ఏముంటాయి సార్, పాత కేసులు అన్నీ కూడా ఉన్నాయి కానీ అని అడుగుతూ ఉంటారు. పాత ఏవైతే కేసులు ఉన్నావో పాత కేసులన్నీ కూడా పాత సెక్షన్ల కిందనే పాత ప్రొసీజరే ఫాలో కావాల్సి వస్తాయి. అందుకని ఆ కేసులు అయిపోయినంత వరకు కూడా, కేసు డిస్పోజల్ అయినంత వరకు కూడా పాత యాక్ట్లే ఉపయోగపడతామన్నమాట. ఇంతకుముందు అయితే పాత యాక్ట్లు ఐపీసీ కింద ఏవైతే కేసులు రిజిస్టర్ అయినావో సిఆర్పిసే ఫాలో కావాలి, ఎవిడెన్స్ యాక్ట్ కూడా అదే ఫాలో కావాలి. ఫాలో అయ్యి కేసులు ఎందుకంటే డిస్పోజల్ అయినంత వరకు కూడా అవి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఈ కొత్త కేసులు ఏవైతే రిజిస్టర్ చేసిండ్రో ఇప్పుడు జూలై 1, 2024 నుంచి అన్నీ కూడా బిఎన్ఎస్ కింద నేరాలన్నీ కూడా రిజిస్టర్ చేస్తుంది కనుక ఆ రిజిస్టర్ చేసిన కేసులన్నీ కూడా ఇప్పుడు కొత్త యాక్టులు ఫాలో కావాల్సి వస్తుంది. అందుకని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, వాళ్ళ కేసులు ఎందుకంటే జడ్జి గారికి మనము వాళ్ళ పోలీసు వాళ్ళు అప్లికేషన్ తీసుకొని కాంగ్నియన్స్ తీసుకున్నట్లుంటే పోలీసు వాళ్ళు జడ్జి దగ్గర పిటిషన్ పెట్టుకోవచ్చు సార్ అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. జనరల్ పబ్లిక్ చాలామంది కూడా పోలీసు వాళ్ళు కంగ్నిజబుల్, నాన్ కంగ్నిజబుల్ అని అఫెన్సెస్ ఉంటాయి. కొన్ని నేరాలను పోలీసు వాళ్ళు తీసుకోరు, వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు. అటువంటప్పుడు మీరు ఎందుకంటే జడ్జి గారి దగ్గర మీరు పిటిషన్ పెట్టుకొని ఒక అప్లికేషన్ పెట్టినట్లయితే 190 కింద, ఇంతకుముందు సిఆర్పిసి కింద ఉండే 190 సిఆర్పిసి కింద, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద, ఎందుకంటే కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ బై మెజిస్ట్రేట్, ఇప్పుడు సెక్షన్ 210 బిఎన్ఎస్ఎస్ కింద మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారు దాన్ని విచారించేసి మీ యొక్క ఎవిడెన్స్ను కానీ మిగతా కానీ అన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఆ కేసులు ఎందుకంటే ఎటువంటి కేసులు ఉన్నాయి, దాని మీద కాంగ్నియన్స్ తీసుకోవచ్చున్నా అని విచారించదగనివా అని కూడా ఆలోచించుకొని జడ్జి గారు మొత్తం కూడా కేసును విచారించి ఎందుకంటే మీకు న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సెక్షన్ 210 అనేది బిఎన్ఎస్ఎస్ ప్రకారము కొత్త యాక్ట్ కనుక, బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 210 కింద విచారించే అధికారము మేజిస్ట్రేట్కి ఉంటుందన్నమాట. ఏ కేసులైనా కూడా జడ్జి గారు ఈ కాంగ్నియన్స్ వాళ్ళ అప్లికేషన్ పోలీసు కానిళ్ళు, పోలీసు అధికారులు కానోళ్ళు, పోలీసుకు కన్సర్న్ లేనోళ్ళు, ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా కూడా ఈ సెక్షన్ కింద ఎందుకంటే 210 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము మీరు ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఆ 210 కింద జడ్జి గారు విచారించే అధికారము లార్డ్షిప్స్కి ఉంటుందన్నమాట. ఏ నేరమైనా కూడా విచారించేసి వాళ్ళ మీద విచారించిన తర్వాత వాళ్ళకు సమన్స్ ఇష్యూ చేయాలన్నా లేకుంటే పోలీస్ స్టేషన్కు రిఫర్ చేయాలనేది కూడా ఆలోచిస్తాడు అనమాట. అందుకని ఈ సెక్షన్ కింద మీరందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీరు ఏదైతే నేరం జరిగినట్లు భావించినప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కేసు రిజిస్టర్ చేయనప్పుడు ఉన్నట్లయితే మీరు కోర్టును అప్రోచ్ కావచ్చు. ఆ కోర్టు అనేది ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ ఉన్న కోర్టే విచారిస్తారు అనమాట. అందుకని విచారించేసేసి ఆ సమన్స్ ఇష్యూ చేయాలన్నా లేకుంటే కేసుల ఎట్లా అనేది కూడా మీ దగ్గర తగిన ఎవిడెన్స్ ఉంటే దాన్ని విచారించేసి కేసు రిజిస్టర్ చేయమని కూడా పోలీసులకు డైరెక్షన్ ఇస్తారన్నమాట మేజిస్ట్రేట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, పోలీసు వాళ్ళు కేసు తీసుకోవాలా సార్ అని చెప్పేసి. ఆ పోలీసు వాళ్ళు కేసు తీసుకున్నప్పుడు పోలీసు వాళ్ళు విచారించినప్పుడు వాళ్ళు ఎందుకంటే కంగ్నిజబుల్ అఫెన్సెస్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే చాలామంది కంగ్నిజబుల్ అంటే విచారించదగినది అది అయితేనే తీసుకుంటారు. నాన్ కంగ్నిజబుల్ అంటే విచారించదగనిది అన్నప్పుడు వాళ్ళ అవైలబుల్ అఫెన్స్ ఉంటుంది, సమన్స్ కేసు ఉంటుంది. అది అటువంటి కేసులలో ఎందుకంటే పోలీసు వాళ్ళు విచారించరు అనమాట. అందుకని వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు, కేసు కూడా రిజిస్టర్ చేయరు. నేరం జరిగినప్పుడు విచారించదగినదా విచారించదగందా, కంగ్నిజబుల్ ఆర్ నాన్ కంగ్నిజబుల్. అందుకని వాళ్ళ నాన్ కంగ్నిజబుల్ దాంట్లో ఎందుకంటే మొత్తం కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా విచారించదగనివి. అందుకని చెప్పేసి కంగ్నిజబుల్ అయితేనే పోలీసులు తీసుకుంటారు. కంగ్నిజబుల్ అవైలబుల్ ఉండొచ్చు, నాన్ అవైలబుల్ ఉండొచ్చు. అందుట్లో ఎందుకంటే విచారించేసి వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తారనమాట.
ఆ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు కూడా మీకు ఎందుకంటే నాన్ కన్వీనబుల్ దాంట్లో విచారించదగిన దాంట్లో మటుకు చేరాలి. ఎందుకంటే కేసు రిజిస్టర్ చేసినప్పుడు మీరు ఈ 210 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము నేను చాలామంది కూడా చెప్తాను, మీరు కోర్టులో పోయి ఒక అప్లికేషన్ మీరు కానీ మీ అడ్వకేట్ ద్వారా కానీ ఓ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారు దాన్ని విచారించేసి నేరం ఎందుకంటే విచారించదగదా అందుకని చెప్పేసి ఆ ఎవిడెన్స్ని బట్టి జడ్జి గారు కూడా కేసు రిజిస్టర్ చేయమని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా రిఫర్ చేయొచ్చు. జడ్జి గారే తన ఓన్గా కన్వీనియన్స్ తీసుకొని దాని మీద విచారించదగినట్లయితే సమన్స్ ఇష్యూ చేసి కేసు రిజిస్టర్ చేస్తాడు. చేసి నెంబర్ అవుతుంది. అప్పుడు ఆ కోర్టులో కేసు నెంబర్ అయిన తర్వాత సమన్స్ అతను ఏదైతే ముద్దాయి ఉంటాడో కాగ్నిజబుల్ అఫెన్స్ నాన్ కాగ్నిజబుల్ ఆ నేరాన్ని బట్టి అందులో ఉన్న కంటెంట్స్ ఏవైతే మీరు అప్లికేషన్ పెట్టిన దాంట్లో నేరము ఏ దానికి సంబంధించింది అన్నట్లు విచారించిన తర్వాత జడ్జి గారు దాన్ని మొత్తం కూడా కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళకు సమన్స్ పంపించమని చేస్తారన్నమాట, ఆర్డర్ చేస్తారన్నమాట. సమన్స్ మీరు తీసుకొని కోర్టు ద్వారా కానీ పోలీసు వాళ్ళకని కానీ ఆర్డర్ కానీ బై రిజిస్టర్ పోస్ట్ కానీ ఇవన్నీ కూడా ఆ జడ్జెస్ ఆర్డర్ చేస్తారనమాట. అందుకే ఇటువంటి కేసులలో చాలా ఇంపార్టెంట్. చాలామంది న్యాయం జరగలేదు సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. న్యాయం అంటే మీకు ఈ పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయనప్పుడు మీకు ప్రొసీజర్ తెలియనప్పుడు అట్లయితే మీరు త్రూ కానీ మీ అడ్వకేట్ ద్వారా కానీ పోయి 210 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద మీరు అప్లికేషన్ పెట్టమని చాలామంది కూడా నేను చెప్తూ ఉంటాను. అందుకని 210 కింద మీరు అప్లికేషన్ పెట్టినట్లయితే జడ్జి గారు దానికి నెంబర్ ఇచ్చేసి విచారిస్తాను. మీ తరఫున ఎవరైనా ఎవిడెన్స్ ఉంటే కూడా మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే కూడా అవన్నీ కూడా మార్క్ చేసుకుంటారు జడ్జి గారు. అందుకని ఇదన్నీ కూడా భారతదేశం అంతా కూడా ఈ 210 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అందుకని విచారించదగినవి కేసు ఎందుకంటే పోలీసు వాళ్ళు విచారించకుండా కేసు రిపీట్ చేసినట్లయితే ఎవరైనా థర్డ్ పర్సన్ పోలీసు వాళ్ళు కానటువంటి మనుషులు ఎవరైనా కూడా కేసును తీసుకుంటాడు అన్నమాట. పోలీసు వాళ్ళు అయితే తీసుకోడు ఆయన. అందుకని ఇవన్నీ కూడా కేసులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రొసీజర్ ఆఫ్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు 190 కింద సిఆర్పిసి కింద ఉండే కనుక ఆ సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అది రద్దయిన దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది కనుక భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్ట్ వచ్చింది. దీని ప్రకారమే జడ్జెస్ అందరూ కూడా 210 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము విచారించే అధికారము లార్డ్షిప్స్కి ఉంటారన్నమాట. అందుకని చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ ఈ కేసు కింద ఇట్లా అయింది అని కూడా. అందుకని చెప్పేసి మీరందరూ కూడా ప్రొసీజర్ ఫాలో కావాలి. త్రూ మీ అడ్వకేట్ ద్వారా కానీ మీరు కానీ పోయి కోర్టులో ఒక అప్లికేషన్ పెట్టినట్లయితే అప్లికేషన్ చూసి దానికి ఒక నెంబర్ కూడా ఇస్తారు. కోర్టులో నెంబర్ ఇచ్చిన తర్వాత మీ ఎవిడెన్స్ ఏముందో మీ పేరు కానీ మీరు ఇచ్చిన అప్లికేషన్ మీ యొక్క స్టేట్మెంట్లు అన్నీ కూడా రికార్డ్ చేస్తారు జడ్జి గారు. మీ తరఫున ఎవరైనా విట్నెస్లు ఉంటే కూడా కేసు సంబంధించిన విట్నెస్లు ఉంటే కూడా విట్నెస్లు అంటే సాక్షులను తీసుకొచ్చి కూడా కోర్టులో వేసినట్లయితే కోర్టు పరిశీలించేసి వీళ్ళకి ఎందుకంటే విచారించదగందా అని కూడా చూసి వాళ్ళ విచారించదగింది అయితేనేమో మొత్తం జడ్జెస్ ఏదున్నా కూడా జడ్జి గారు దాన్ని మొత్తం కగ్నిజబుల్ కానీ నాన్ కగ్నిజబుల్ కానీ జడ్జి గారు మొత్తం కూడా దాన్ని విచారిస్తారన్నమాట. విచారించినప్పుడు మొత్తం ఎవిడెన్స్ సపోర్ట్గా ఉండి ఈ నేరం జరిగిందని భావించినట్లయితే ఆ కేసును జడ్జి గారి దగ్గర పెట్టుకొని, లేకుంటే జడ్జి గారు ఎందుకంటే కగ్నిజబుల్ అఫెన్సెస్ ఉన్నాయనుకోండి, అది కగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుందని పోలీస్ స్టేషన్ కూడా రిఫర్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. చాలామంది ప్రొసీజర్ తెలియగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలామంది కన్ఫ్యూజ్ కానవసరం లేదు. ఈ కొత్త చట్టాల వల్ల సేమ్ ప్రొసీజర్ కానీ కంటెంట్స్ సేమ్ ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా చూసి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలి మీరు. ఎందుకంటే తెలియనట్లుంటే మీ అడ్వకేట్లను కానీ వేరే వాళ్ళు కానీ అడిగినట్లయితే ఈ ప్రొసీజర్ ప్రకారం జడ్జి దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలని ఆలోచించుకొని మీరు చేసి ఈ పిటిషన్ 210 కింద ఒక అప్లికేషన్ జడ్జి దగ్గర పెట్టినట్లయితే జడ్జి గారు విచారించేసి మీకు న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఈ 210 కింద బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష కింద ఒకవేళ పోలీసులు చేయనటువంటి అఫెన్సెస్ అన్నీ కూడా కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ నేనే మేజిస్ట్రేట్ అన్నమాట. ఈ సెక్షన్ చెప్తా ఉంది కనుక తీసుకోవడానికి విచారించి దాని మీద ఎందుకంటే యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకోనికి ఇవన్నీ 29 రాష్ట్రాల్లో 210 కింద కేసులు రిజిస్టర్ చేసి జడ్జి దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ సమన్స్ పంపించేసి మీ న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.